నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణం ప్రణాళికలు పూర్తి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. ఇన్ఛార్జ్ మేయర్ సజీల అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం. 516 కోట్ల మిగులుతో 1534 కోట్ల అంచనా బడ్జెట్కు ఆమోదం. వీధి కుక్కల నియంత్రణపై కౌన్సిల్లో వాడివేడి చర్చ. జంతు ప్రేమికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. స్వర్ణభారతి నగర్లో కుక్క దాడిలో మరణించిన బాలుని కుటుంబాన్ని పరామర్శించిన నేతలు, అధికారులు. 5 లక్షల ఎక్స్గ్రేషో అందించిన ఇన్ఛార్జ్ మేయర్ సజీల, కమిషనర్ శ్రీనివాసులు. రాజధాని అమరావతిలో గ్లోబల్ మెడ్సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు వెల్లడించారు. వైద్యం, ఆరోగ్యంపై మీడియా ఎదుట సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్రంలో పెరిగిన వైద్య ఖర్చులు, వివిధ వ్యాధులపై సీఎం వివరాలు తెలిపారు. 175 కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. 70 కాన్స్టిట్యున్సీలో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉన్నాయి. 100 బెడ్స్ కంటే ఎక్కువ ఉండేటివి. 105లో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ లేవు. కాబట్టి 105 ప్రాధాన్యత క్రమంలో పెట్టుకొని అన్ని నియోజకవర్గాల్లో ఒక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మినిమం 100 బెడ్స్, మాక్సిమం వైబిలిటీ బట్టి ఇంకా పెంచుకుంటారు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే 100 to 300 బెడ్స్ మల్టీ స్పెషాలిటీ అండ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ ఆల్ అసెంబ్లీ సెగ్మెంట్స్ అండర్ పీపీపీ మోడ్. ఇక్కడ వచ్చినప్పుడు అడ్వాన్స్డ్ అండ్ హైయర్ లెవెల్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొవైడ్ చేయడానికి తీసుకొస్తున్న రూరల్ ఏరియాలో, రిమోట్ ఏరియాలో. ఇంకొక పక్కన ఎక్కడికో రావాలంటే మళ్ళీ జిల్లా హెడ్ క్వార్టర్స్ కి వచ్చి లేనిపోని సమయం లేకుంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టుకునే పరిస్థితి వస్తుంది. దీనికోసం హెల్త్ ని అందుబాటులో తేవడం కోసం ఆరోగ్యాన్ని, ఆరోగ్య సేవల్ని వారికి అందుబాటులో పెట్టడానికి ప్రతి ఒక్క నియోజకవర్గంలో ఈ కార్యక్రమం చేస్తాం. ఇక్కడ బ్యాక్వర్డ్నెస్ అండ్ రిమోట్ ఏరియా, ఈ 2 ఏరియా పెట్టుకొని అక్కడ పరిస్థితులను పెట్టుకొని వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇస్తాం. కుప్పంలో డిజిటల్ హెల్త్ నర్వ్ సెంటర్ ఏర్పాటు చేశామని, కొన్ని చోట్ల గుండె జబ్బులు, డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాసకోశ వ్యాధులు విస్తృతంగా పెరుగుతున్నాయని, రాష్ట్రంలో పురుషుల కంటే మహిళల్లో హైపర్ టెన్షన్ అధికంగా కనిపిస్తుందని తెలిపారు. ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటిస్ కొన్ని జిల్లాల్లో ఎక్కువగా ఉందని సీఎం వివరించారు. ఫిమేల్ 11,40,772. రీజన్ మనం ఒకసారి అనలైజ్ చేస్తే, నేను రఫ్ గా అనలైజ్ చేశాను, ఇంకా డిపార్ట్మెంట్ చేయాలి. మగవాళ్ళకి హైపర్ టెన్షన్ తక్కువ ఉంది. మీరు ఆడవాళ్ళకి హైపర్ టెన్షన్ వేస్తున్నారు. కాదు, లేదు, మీరు వేస్తున్నారు. వాళ్ళు పెట్టడం లేదు. వాళ్ళని మీరు అన్ని ఇబ్బందులు పెట్టి వాళ్ళకి హైపర్ టెన్షన్ వస్తా ఉంది. ఇది ఆ ఎన్విరాన్మెంట్ లో వచ్చే సమస్య, కుటుంబ వ్యవస్థలో వచ్చే సమస్య. అదే మరిగా వేరియస్ కారణాల వల్ల లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. మగవాళ్ళ కంటే లేడీస్ ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటున్నారు. నెక్స్ట్ అది కూడా కోనసీమ నెంబర్ 1, కాకినాడ, ఎన్టీఆర్, ఏలూరు, కృష్ణా, వెస్ట్ గోదావరి, తక్కువ ఉండేది ఏఎస్ఆర్ అక్కడ. ఎందుకంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఇప్పటికి వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ లేవు. నెక్స్ట్ ఇక్కడ డయాబెటీస్ చూస్తే 11,13,969, మేల్ 5,61,196 ఉంది. ఫిమేల్ 5,52,767. మోర్ ఆర్ లెస్. మార్చి నెలాఖరులో వాయిదా పడిన నగరపాలక సంస్థ కౌన్సిల్ బడ్జెట్ సమావేశం మేయర్ సజీల అధ్యక్షతన తాజాగా నిర్వహించారు. 516 కోట్ల మిగులుతో రూపొందిన నగరపాలక సంస్థ బడ్జెట్ను పాలకవర్గం ఆమోదించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను మొత్తం 1534 కోట్లతో రూపొందించిన అంచనా బడ్జెట్ను సోమవారం నిర్వహించిన ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కార్పొరేషన్ పాలకవర్గం ఆమోదముద్ర వేసింది. టీడీపీ ఫ్లోర్ లీడర్ కోవిలమూడి రవీంద్ర, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఇతర కార్పొరేటర్లు సమావేశంలో పాల్గొన్నారు. తొలుత వీధి కుక్కల నియంత్రణ, వీధి కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటనపై కౌన్సిల్ సమావేశంలో చర్చించారు. ఎందుకంటే దీన్ని పొలిటికల్ గా కాదు సార్, అది పొలిటికల్ ఇష్యూలో లేకపోతే దీని కాదు. మనం కనీసం దీనికైనా న్యాయం చేయగలిగితే, అంటే ఒక భయానకమైన వాతావరణం కుక్కల ద్వారా ఉంది సార్. అది మా వార్డులో కుక్కలు పట్టుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి వదిలిపెట్టారు. ఆ వదిలిపెట్టి కుక్కలు ఇప్పుడు డజన్ల కొద్ది పిల్లలు కట్టారు. అలా జరగడానికి లేదు. ఎందుకంటే ఆర్గాన్స్ రిమూవ్ చేస్తారు. ఆ వార్డు నేను చూపిస్తా సార్.
నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ చేశాను. నేను ఒక పిల్లగాడిని ఖర్చుని కుక్కలు బాగా విపరీతంగా ఖర్చు హాస్పిటల్కి వచ్చాను. నేను ఫోన్ చేసి అడిగితే మేమేం చేయలేమండి, ఇప్పుడు అక్కడ బతకంటే ఆగిపోయింది. రేపు ఇంకో వార్డులో ఇంకో పిల్లాడు జరిగినా మనం ఇదే చర్చించుకుంటాం, ఇదే చెప్పుకుంటాంగా. మనం తీసుకున్న స్టెప్స్ ఏంటి, ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం కనుక్కొని ప్రతి ఒక్కటి కూడా మనమందరం సహాయ సహకారంతో ఈ కుక్కల గురించి మాట్లాడి ఒక సొల్యూషన్ తీసుకురావాలని ప్రతి ఒక్కటి చక్కగా చెప్పారు. అందరూ చెప్పారు. గౌరవ కార్పొరేట్ సభ్యులు కూడా చక్కగా వివరించారు. మీ సలహాలు సూచనలు తీసుకొని ఒక కమిటీ వేసి ఈ యొక్క సమస్యను పరిష్కరించవలసిందిగా కమిషనర్ గారికి కూడా నేను తెలియడం జరుగుతుంది. ఆఫీసర్ ఎవరైతే స్టాఫ్ వెళ్ళేసేసి మరి వాళ్ళ పని వాళ్ళ లెజిటిమేట్ డ్యూటీ వాళ్ళు చేస్తుంటే అక్కడున్న మరి లవర్స్, జంతు లవర్స్ అయితేనేమి ఎవరైతేనేమి వాళ్ళని కొట్టి మ్యాన్ హ్యాండ్లింగ్ చేసినప్పుడు కమిషనర్ గారు కేసు పెట్టారని చెప్పారు. ఆ కేసు పెట్టిన విషయము పబ్లిక్ గా పేపర్లో రావాలా. చట్టం అంటే భయం ఉండాలా. కమిషనర్ గారు ఇప్పుడు ఏదో ఇష్యూ వచ్చింది కాబట్టి చెప్పారు, చట్టం అంటే భయం ఉండాలా. ఈ విధంగా ఎవరు డ్యూటీ వాళ్ళు చేస్తారు. కార్పొరేషన్ స్టాఫ్ వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేసినప్పుడు మరి కేసు పెట్టారు. మీరు కేసు పెట్టిన సంగతి ఎక్కడ పేపర్లో రాలేదు. అందుకని ఏంటంటే ఏ చర్య తీసుకున్నా కానీ అది పేపర్లో చేసేసి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేసేసి, ఎందుకంటే ఇది ఇప్పుడే గౌరవ మేయర్ గారి ద్వారా కూడా కౌన్సిల్లో అనౌన్స్ చేయించడం జరిగింది. సో ఈరోజు సాయంత్రంలోపు వారికి నష్టపరిహారం అందిస్తుంది. ఆ కౌన్సిల్లో అంటే వాళ్ళు మంది సభ్యులు కొన్ని మంచి సలహాలు ఇచ్చారు. ఆ సలహాలను కూడా పరిగణలో తీసుకొని రాబోయే రోజుల్లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా దీన్ని వ్యవస్థని స్ట్రెంగ్థనింగ్ చేసుకుంటూ, అట్లనే ఎవరైతే డాగ్ లవర్స్ పేరుతో చాలామంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒకసారి ఒక మీటింగ్ పెట్టుకొని వాళ్ళతో కూడా డిస్కస్ చేసి ఈ ప్రోగ్రామ్ని ఏబీసీ ప్రోగ్రామ్ అట్లాగే వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ ఈ రెండు కూడా రేపటి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తున్నాము. అనంతరం నగరపాలక సంస్థ బడ్జెట్పై చర్చ సాగింది. 670 కోట్ల మిగులుతో 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 1335 కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టగా 2025 ఆర్థిక సంవత్సరంలో 516 కోట్లు మిగులుతో మొత్తం 1534 కోట్లతో బడ్జెట్ను కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టారు. ఇందులో మురికివాడల అభివృద్ధి కోసం 40%, ఎస్సీ ప్రాంతాల అభివృద్ధికి 17%, ఎస్టీ ప్రాంతాల అభివృద్ధికి 5%, స్త్రీ శిశు సంక్షేమం కోసం 5%, జనరల్ ఫండ్ 32% బడ్జెట్లో కేటాయింపులు చేశారు. బడ్జెట్ కేటాయింపులపై వైసీపీ కార్పొరేటర్లు పలు సందేహాలను వ్యక్తం చేశారు. అయితే గత 4 ఏళ్లుగా లేని సందేహాలు ఇప్పుడెందుకు వ్యక్తపరుస్తున్నారంటూ టీడీపీ, జనసేన కార్పొరేటర్లు ప్రశ్నించారు. దీంతో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. బడ్జెట్లో లోపాలను ఎత్తి చూపుతుంటే తమ మైకులు ఎందుకు కట్ చేశారంటూ వైసీపీ మహిళా కార్పొరేటర్లు సూటిగా ప్రశ్నించారు. మనము ఖర్చు అవుతుందని ఇంత ఎస్టిమేషన్ లాస్ట్ ఇయర్ మనకు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఏవైతే వర్క్ చేయలేదో వాటన్నింటి కూడా నెక్స్ట్ ఇయర్ లో ఖర్చు పెట్టడానికి స్కీమ్ కింద వచ్చిన గ్రాంట్స్ అన్నింటినీ ఖర్చు పెట్టడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇప్పుడు ఒకటి మేడం సార్ ఒక్క నిమిషం 3 సంవత్సరాలది మనం కన్సిడర్ చేసుకొని బడ్జెట్ ఎస్టిమేషన్ ఏదైనా మనం వేసుకుంటాం. మనం 2023 నుంచి కూడా మనం వేసుకున్నాం. 2023 నుంచి 26 వరకు 3 సంవత్సరాలది ఎస్టిమేషన్ వేసుకున్నాం. ఆ పాయింట్ మీదే ఎస్టిమేషన్ ఎక్కువ వేసుకుంటాం. ఎంత ఎక్కువ వేసామంటే 150 కోట్ల ఎక్స్ట్రా ఎస్టిమేషన్ ఎక్కువ వేశారు. ఎస్టిమేషన్ అది ఎంత వరకు దేనికి అంటే ఎంత వరకు అది ఎక్స్పెక్టేషన్ కాదు. లాస్ట్ ఇయర్ మిగిలినట్టు అధ్యక్ష దీని మీద మాట్లాడమన్నారు. నాకునే డౌట్ చెప్పండి. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణపై వాడివేడే చర్చ జరిగింది. తాజాగా వీధి కుక్కల దాడిలో స్వర్ణభారతి నగర్లో ఓ బాలుడు మరణించిన నేపథ్యంలో కౌన్సిల్ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. వీధి కుక్కల నియంత్రణలో నగరపాలక సంస్థ యంత్రాంగం పూర్తి స్థాయిలో విఫలమైందని వైసీపీ కార్పొరేటర్లు ఆరోపించారు. వీధి కుక్కల దాడిలో పిల్లలు చనిపోతున్నప్పటికీ అధికార యంత్రాంగంలో ఏమాత్రం చలనం లేదని విమర్శించారు. మరణించిన బాలుడి ఫోటోలతో ప్లకార్డులు ప్రదర్శించారు. దీనిపై కమిషనర్ వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. దీనికి కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ జంతు ప్రేమికులు దాఖలు చేసిన కేసుల కారణంగా వీధి కుక్కలను చంపే అధికారం లేదన్నారు.
అందరి సలహాలు సహకారంతో వీధి కుక్కల నియంత్రణ కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష సభ్యుల నడుమ కొద్దిసేపు వాదనలు చోటు చేసుకున్నాయి. చివరగా మేయర్ సజ్జీలా స్పందిస్తూ కార్పొరేటర్లు, జంతు ప్రేమికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. గుంటూరులో వీధి కుక్కల నియంత్రణ కోసం సమిష్టిగా పనిచేస్తామని స్పష్టం చేశారు. ఈ గుంటూరు నగరంలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు డాగ్ లవర్స్ పేరుతోటి మరి ఈ కార్యక్రమం ముందుకెళ్లకుండా అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు. సో వారితో కూడా నేను స్వయంగా 4 times మీటింగ్స్ పెట్టాము. ఇక్కడ లోకల్ అర్బన్ యూఎల్బీ లెవెల్ కమిటీ ఒకటి ఉంటుంది, కమిటీ మీటింగ్స్ పెట్టాము. పెట్టిన తర్వాత నేను వాళ్ళు రిక్వెస్ట్ చేసిందంటే మా వైపు నుంచి ఏమైనా నామ్స్ ఫాలో కాకుండా లేకపోతే ఏజెన్సీ నుంచి ఏమైనా నామ్స్ ఫాలో కాకుండా మరి ఏమైనా వెళ్తూ ఉంటే అవి మాకు తెలియజేయండి. అదే మాదిరిగా మీరు కూడా వీక్లీ 1 or 2 మీరు కూడా విజిట్ చేయొచ్చు అని చెప్పి. స్వర్ణభారతి నగర్ నందు కుక్క కాటుతో మరణించిన చిన్నపిల్లవాని కుటుంబ సభ్యులను ఇన్ఛార్జి మేయర్ సజ్జిలా పరామర్శించి సాయం అందజేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నగరంలోని స్వర్ణభారతి నగర్ నందు కుక్క కాటుతో మరణించిన చిన్నపిల్లవాని కుటుంబ సభ్యులను పరామర్శించి 5 లక్షల రూపాయల సాయం అందించి అండగా మేమున్నామని నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ షేక్ సజీలా భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు, అడిషనల్ కమిషనర్ ఫ్లోర్ లీడర్ కోవెలమూడి రవీంద్ర, వార్డు కార్పొరేటర్ స్మితా పద్మజ, దాసరి లక్ష్మీదుర్గ, పద్మావతి, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మీరందరూ కూడా మా అందరికీ థ్యాంక్స్ ఇస్తారు కాబట్టి మీరందరూ కూడా గుర్తండి. మీరు పిల్లల్ని కొద్దిగా జాగ్రత్తగా కాపాడుకోండి. ఎందుకంటే వాళ్ళకి నోరు లేని పిల్లలు, అవి మూగజీవాలు, అవి మూగజీవాలు, వీళ్ళకి నోరు లేదు. వీళ్ళేం చేయలేరు, అయ్యే మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. కుక్కల గురించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హైకోర్టులో ఉన్నాయి కదా. చాలా సార్లు గౌరవ కార్పొరేటర్స్, ఎమ్మెల్యేస్, మేము మేయర్గా నేను అందరం ఫైట్ చేస్తూనే ఉన్నాము. ప్రతి వార్డులో ఉన్నాయి. మీ పిల్లలు మా పిల్లలు అందరూ ఒకటే కాబట్టి మేము ఫైట్ చేస్తూనే ఉన్నాము. ఇమీడియట్ యాక్షన్స్ తీసుకుంటాము. మేమందరం కలిసి ఆమోదించి తీర్మానం చేసి పై వరకు వెళ్ళడానికి కూడా మేమందరం సిద్ధంగా ఉన్నాము. కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఇన్ఛార్జి కలెక్టర్ భార్గవ తేజకు వినతులు అందించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు బారులు తీరారు. ఫిర్యాదులను జిల్లా ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. గత ప్రభుత్వం విభిన్న ప్రతిభావంతులకు బ్యాక్లాగ్ ఉద్యోగాలు సరిగ్గా ఇవ్వలేదని విభిన్న ప్రతిభావంతుల ఆదరణ సేవా సమితి అధ్యక్షులు వెలుగు శివప్రసాద్ వినతి పత్రం అందజేశారు. ఆలింకో క్యాంప్ వీలైనంత త్వరగా పెట్టాలని కోరారు. ఇన్ఛార్జ్ కలెక్టర్ భార్గవ తేజ విభిన్న ప్రతిభావంతుల వద్దకు వచ్చి వారి సమస్యలను తెలుసుకుని ప్రభుత్వానికి తెలియజేస్తానని హామీ ఇచ్చారు. నల్లపాడులోని చెరువువాగు పోరంబోకు స్థలాన్ని ఆక్రమించుకుని వెంచర్లు వేశారని నల్లపాడుకు చెందిన షుకూర్ ఫిర్యాదు చేశారు. దానివలన నల్లపాడు మునిగే ప్రమాదం ఉందని అధికారులు వెంటనే ఆక్రమణలను తొలగించాలని కోరారు. యతిరాజనగర్ కు తనను ట్రాన్స్ఫర్ చేయిస్తానని దీప్తి మనోజ్ ₹1,00,000 తీసుకుని ట్రాన్స్ఫర్ చేయించకపోగా మరో ₹1,00,000 ఇవ్వాలంటూ బెదిరిస్తుందని అంగన్వాడీ కార్యకర్త రాజేశ్వరి ఫిర్యాదు చేశారు. తనను మానసికంగా వేధింపులకు గురి చేస్తుందని న్యాయం చేయాలని కోరారు. మా విభిన్న ప్రతిభావంతులు పోయిన వైసీపీ గవర్నమెంట్లో ఎస్ఆర్టీ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి చేయాల ఆపేసింది. నేను చాలా బాధతో ఉన్నాను. ఫ్యామిలీ ఎలా బతకాలి? బ్యాక్లాగ్ పోస్టులు లేవు, ఇళ్ళ చోట్లు లేవు, లోన్స్ లేవు, ఏం లేవు, అన్నీ జీరో. కానీ పింఛన్ కూడా తక్కువ. అప్పుడు ఏదో ఎట్లా కథగా బతికాము. ఓకే, ఇప్పుడు బాబు గారు గవర్నమెంట్ గెలిపించుకున్నాం. మరి బాబు గారు మాకు పింఛన్ పెంచాడు, సంతోషం. బాబు గారికి వందనాలు. గోనముల కోటసాగర్ గారికి పాదాపి వందనాలు. అలాగే మా విభిన్న ప్రతిభావంతులు ఈ గవర్నమెంట్ వచ్చినా కూడా ఇప్పుడు మార్చి నెల వెళ్ళిపోయింది. బ్యాక్లాగ్ పోస్ట్ ప్రతి ఇయర్ పూర్తి చేస్తారు, కంప్లీట్ చేస్తారు. కానీ ఎస్ఆర్టీ బ్యాక్లాగ్ పోస్ట్ మార్చి పూర్తయినా కంప్లీట్ చేయలేదు. ఒకటి అల్లింకో కంపెనీ ప్రతి విభిన్న ప్రతిభావంతులు 10 జిల్లా నరసాపురం జిల్లాకి బ్యాటరీ బల్స్, వీసీఎస్, చేతికాలు అన్నీ ఇచ్చినాయి, బాగున్నాయి. అలాగే మా గుంటూరు జిల్లా కూడా అల్లింకో క్యాంప్ పెట్టి ఇప్పించాలని కోరుకుంటున్నాం. మేము కలెక్టర్ గారిని ఒకటే కోరుకున్నాము, వాళ్ళని ఎలా అయినా సరే చర్యలు తీసుకొని, అది ప్రభుత్వ భూమి, అది దాన్ని అవుట్ఫ్లో వెళ్ళేదాకా మార్గాన్ని ఏర్పాటు చేస్తే
ముంపు ప్రాంతం లేకుండా నల్లపాడు కాపాడతారని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేము ఒకటే కోరుకుంటున్నాం, ఇది కలెక్టర్ గారు దీని మీద చర్యలు తీసుకొని షాలినీ డెవలపర్స్ వ్యక్తుల్ని మీద యాక్షన్ తీసుకొని మా ప్రభుత్వ భూమిని ప్రభుత్వానికి కేటాయించాలి, ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని కోరుకుంటున్నాం. 2024లో మేము ఉండేది చుట్టుకుంట కావటం వల్ల యతిరాజనగర్లో పోస్ట్ ఖాళీ అవ్వడం వల్ల అయింది పోస్ట్. అక్కడ నేను ట్రాన్స్ఫర్కి పెట్టుకున్నా. అప్పుడు దీప్తి గారు మా సెక్టార్లో అర్బన్ 1, 2 కలపడం వల్ల మేము అర్బన్ 1లోకి వెళ్ళిపోవటం వల్ల దీప్తి గారు కూడా మా ప్రాజెక్టులోకి మా సెక్టార్లోకి రావటం వల్ల నేను యూనియన్లో ఉన్నాను, ప్రాజెక్టు లీడర్గా చేస్తున్నాను కాబట్టి నాకు నేను ట్రాన్స్ఫర్ చేపిస్తానని చెప్పి ట్రాన్స్ఫర్కి నీకు 2 లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. సరేనని ఒప్పందం చేసుకొని నా ఖాళీ అయినటువంటి పోస్ట్ని వేరే వాళ్ళకి 4,70,000కి మాట్లాడుకొని అమ్ముకున్నారు. కొన్నటువంటి వ్యక్తులు కొన్ని డబ్బులు కట్టారు వాళ్ళకి. ఆ విషయం నాకు కూడా తెలుసు. కానీ వాళ్ళు లావాదేవీలు చూసుకున్నారు. మధ్యలో నాకైతే తెలియదు. కట్టారు. తర్వాతకి నా పోస్టు నా ట్రాన్స్ఫర్ ఆగిపోయిందని తెలిసిన తర్వాత వాళ్ళు డబ్బులు ఇమ్మని చెప్పేసి ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టారు దీప్తి మీద. ఇక ఆ తర్వాతకి ఈమె నా మీద ఒత్తిడి తీసుకురావటం మొదలుపెట్టింది. నువ్వు ట్రాన్స్ఫర్ అవుతావని అనుకుంటే అవ్వలేదు, ఆ డబ్బులు నేను అక్కడ కట్టాను, ఇక్కడ కట్టాను, ఆ మేడంకి ఇచ్చాను, ఈ మేడంకి ఇచ్చానని చెప్పి అధికారుల పేర్లు చెప్పేసేసి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సరిపడా నిధులు కేటాయించాలని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. గుంటూరు ప్రజల చిరకాల కోరిక అయిన శంకరవిలాస్ బ్రిడ్జి నిర్మాణంతో తీరనుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ పేర్కొన్నారు. సిపిఐ ఆఫీసులో జంగాల మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి 170 కోట్లు అంచనా వేసి 100 కోట్లు కేటాయించడం సరైంది కాదన్నారు. చాలీ నిధుల వల్ల బ్రిడ్జి నిర్మాణంలో నాణ్యత లోపిస్తుందని, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా నాణ్యతా ప్రమాణాలతోటి బ్రిడ్జి నిర్మాణం జరగాలన్నారు. వెంటనే 170 కోట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. గత అనేక సంవత్సరాలుగా ప్రజల చిరకాల కోరిక ఎంపీ గారి చొరవతోటి నెరవేరుతున్నందుకు సంతోషం. కానీ హిందూ కాలేజీ వద్ద నుంచి లాడ్జ్ సెంటర్ వరకు ఈ బ్రిడ్జి నిర్మాణానికి 170 కోట్లు అవసరమని అంచనా వేస్తే కేవలం 100 కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం కేటాయించడం అత్యంత దారుణమైనటువంటి విషయం. దీనివల్ల నాణ్యత లేని బ్రిడ్జి నిర్మాణం జరిగేటటువంటి ప్రమాదం ఉన్నది, లేదా బ్రిడ్జి సైజుని తగ్గించాల్సిన అవసరమైన ఏర్పడే ప్రమాదం కూడా ఉన్నది. అందుకని 4 లైన్ల ఫుల్ బ్రిడ్జి నిర్మాణానికి 100 కోట్లు ఎట్టి పరిస్థితుల్లోనూ సరిపోవని సిపిఐగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. కమిషనర్ పులి శ్రీనివాసులు సునకం దాడిలో మృతి చెందిన బాలుని కుటుంబాన్ని కలిసి పరామర్శించారు. స్వర్ణభారతి నగర్, ఐద్వా నగర్లో సునకం దాడి ఘటనలో మృతి చెందిన ఐజాక్ మృతదేహాన్ని కమిషనర్ పరిశీలించి తల్లిదండ్రులను పరామర్శించారు. వీధి కుక్కల దాడిలో బాలుడు మృతి చెందడం బాధాకరమని కమిషనర్ తెలిపారు. ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి, ప్రజాప్రతినిధులు బాలుడు కుటుంబానికి అండగా ఉంటామని వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. అన్నీ ఎండ పడిపోయి జిల్లా ఎస్పీ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లా నలుమూల నుంచి వచ్చిన బాధితులు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఎస్పీ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం ఇచ్చారు. ప్రతి సోమవారం ఎస్పీ కార్యాలయంలో నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితులు భారీగా తరలివచ్చారు. ఫిర్యాదులను పోలీసు ఉన్నతాధికారులు స్వీకరించారు. ఆయా సమస్యల పరిష్కారంకు తగు చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. తనకు గుండె జబ్బని, క్యాన్సర్తో చనిపోయిందని, వేరే మహిళను పెళ్లి చేసుకుని విడాకులు ఇవ్వాలంటూ తన భర్త దివి ప్రభాకర్ రావు బెదిరిస్తున్నారని భార్య ఉమాలక్ష్మి ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ టీచర్గా పనిచేస్తూ తనను అన్యాయం చేశాడని, తనకు న్యాయం చేయాలని కోరారు. తన భార్యను కొత్తపేటకు చెందిన జాకీరా మోసం చేసి తన బంగారం తాకట్టు పెట్టుకుని ఇవ్వడం లేదని బీఎస్పీ వాసు ఫిర్యాదు చేశారు.
ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుని అనంతరం మరో మహిళను పెళ్లి చేసుకుని మోసం చేశారని మారుతినగర్ కు చెందిన దాసరి నాగలీల ఫిర్యాదు చేశారు. తనకు పాపకు న్యాయం చేయమని వెళ్తే దారుణంగా కొట్టి పంపారని మాల మహానాడు రాష్ట్ర కార్యదర్శి బ్రహ్మ తెలిపారు. 6 నెలల క్రితం నన్ను వదిలేసి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళిపోయి రేపల్లలో ఉంటున్నాడు. అడగడానికి నా పాప పరిస్థితి నా పరిస్థితి ఏంటని అడగడానికి వెళ్తే వాళ్ళ భార్య, రెండో భార్య, వాళ్ళ అమ్మ నాన్న అందరూ ఇంకా మిగిలిన మనుషులు అందరూ కొట్టి నన్ను కడుపులో ఇదంతా తన్ని చాలా 100 రూపాయలు ఇస్తాం, 50 రూపాయలు ఇస్తాం అని రోడ్ల మీద కూర్చోబెట్టి చాలా ఉప్పులు వేసి చాలా దారుణంగా ఇచ్చేసారు. పట్టపూరం స్టేషన్లో పడిపోయి ఉంటే తీసుకెళ్ళి వదిలిపెట్టేసి వెళ్ళిపోయాను. కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. ఏం కోరుకుంటున్నావు? నాకు నా పిల్లకి న్యాయం లేదు. 1986లో అయిందండి మా మ్యారేజ్. మాకు 2 పిల్లలండి, ఒక బాబు ఒక పాప. వాళ్ళు సెటిల్ అయిపోయి ఉన్నారు. కాకపోతే ఇతను ఏంటంటే గత కొంతకాలం నుంచి మా పిల్లలు చిన్నపిల్లల కాంచి ఇంట్లోంచి వెళ్ళిపోవటాలు, కొంతమంది లేడీస్తో అక్రమ సంబంధాలు పెట్టుకొని ఇదేంటనంటే ఇంట్లోంచి వెళ్ళిపోతూ ఉంటాడండి. సమ్మర్ హాలిడేస్ అంతా ఇంటికి వచ్చేవాడు కాదు. పెళ్లి కూడా చేసుకున్నాడు. ఆవిడకి గుండె జబ్బు, క్యాన్సర్, చచ్చిపోయింది. నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నట్టు చెప్పాను. అదేంటి సోమసుందరపాలెంలో ఫ్యామిలీ నడుపుతున్నారండి గత 15 ఏళ్ల నుంచి. అయితేను అదేంటి మధ్య మధ్యలో మా ఇంటికి వస్తూనే ఉంటాడు. మా పిల్లల కార్యక్రమాలకు మేము పిలిస్తే వస్తాం, అన్నీ ఉంటాం, అన్ని వీడియో ఫోటోళ్ళు అన్నీ ఉండయి అన్నమాట. అయితే ఏంటంటే అట్లా ఏమి ఉండదులే, నేను అట్లా ఊరికి వెళ్ళొస్తున్నాను అది ఇది అని అంటే నమ్మిస్తూ ఉండేవాడు నాతో. నా భార్యకి పూరిలో టిఫిన్ అని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి డ్వాక్రా లోన్ ఇప్పిస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళింది షేక్ జాకీర్ అనే మహిళ, కొత్తపేట. తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో నా భార్యకి పూరీలోనే టిఫిన్ పెట్టింది. ఆ టిఫిన్ తిన్న తర్వాత నా భార్య ఆపస్మారక స్థితిలో వెళితే ఆవిడని ఆటో ఎక్కించుకొని బంగారం షాప్ దగ్గర తీసుకెళ్ళి ఆమె ఒంటి మీద ఉన్నటువంటి ఉంగరము, పోగులు, సుమారు 7-8 గ్రాముల బంగారాన్ని తీసి తాకట్టు పెట్టుకుంది. పోలీసు వారి దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళి విషయాన్ని చెప్తే ఆవిడ మీకు డబ్బులు ఇస్తుంది, ఆ డబ్బు మీ దగ్గర పెట్టుకోండి, ఆవిడ వచ్చినప్పుడు మీరు బంగారం తీసుకోండి అంటున్నాడు. అయ్యా మాకు డబ్బు వద్దు, ఆ ఇచ్చిన డబ్బు మా దగ్గరే ఉంది, ఒక్కసారి మాకు ఆ షాప్ చూపిమంటే కనీసం కొత్త. ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వర్స్టైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ వారి ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ నగర్ 1వ లైన్, సంజీవయ్య నగర్ రైల్వే గేట్ వద్ద ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ పాసం శ్రీకృష్ణ దేవరాయ యాదవ్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ స్థాపనకు గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం జరుపుకుంటున్నామని అన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యమని అందరూ కూడా ఆరోగ్యాన్ని సంరక్షించుకుని జీవితకాలాన్ని పెంచుకోవడానికి తగిన వ్యాయామం వంటివి చేసుకోవాలని తెలిపారు. రోజు కొంత సమయం నడకకు కేటాయించాలని, ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో హాస్ని ఐమిత్ర ఆప్టికల్స్, కెఎస్ పున్నారావు క్లినికల్ ల్యాబొరేటరీ, ప్రాక్టీషనర్ వేల్పుల కోటేశ్వరరావు వారిచే ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు, కళ్లజోళ్లు పంపిణీ చేశారు. మరియు ఎథోస్ డెంటల్ హాస్పిటల్ వారిచే దంత పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య శిబిరాన్ని స్థానిక ప్రజలు వినియోగించుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్థాపన గుర్తుగా ప్రపంచ ఆరోగ్య దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన జరుపుకుంటాం. ఈ సందర్భంగా స్థానిక రాజీవ్ గాంధీ నగర్ 1వ లైన్ నందు వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ మరియు శ్రీకృష్ణ అకాడమీ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో ప్రముఖులు పాల్గొని వారి సేవలు అందించారు. ఈ వైద్య శిబిరం నందు కంటి సమస్యలు, దంత సమస్యలు, జనరల్ చెకప్ మరియు షుగర్, బీపీ టెస్టులు నిర్వహించడం జరిగింది. పూర్వీకులు ఏమన్నారంటే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. కనుక ప్రతి ఒక్కరూ నడక సాగిస్తూ వ్యాయామం చేస్తూ ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని ఈ వర్సటైల్ సర్వీసెస్ ట్రస్ట్ తరఫున కోరటం జరుగుతుంది. కమిషనర్ పులి శ్రీనివాసులు ఏటి అగ్రహారం, నల్లకుంట, ఎన్జీఓస్ కాలనీ, నగరాలు, గోరంట్ల తదితర ప్రాంతాల్లో పర్యటించి అభివృద్ధి, పారిశుధ్య పనులను పరిశీలించి సంబంధిత అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ నగరంలోని 100% ఇంటింటి చెత్త సేకరణ చేయడం ద్వారా ప్రధాన ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్స్ లేకుండా చేయవచ్చని, అందుకు పిన్ పాయింట్గా పారిశుద్ధ పనులు జరిగేందుకు సచివాలయం పరిధిలో కార్మికుల హాజరు, పనితీరు, పారిశుద్ధ్యం పూర్తిగా శానిటేషన్ కార్యదర్శి బాధ్యత వహించాలన్నారు. కమర్షియల్ ప్రాంతాల్లో రాత్రిపూట శానిటేషన్ పనులు చెప్పడానికి చర్యలు తీసుకుంటున్నామని, అదనపు కార్మికులను, వాహనాలను సద్వినియోగం చేసుకోవాలని ఇన్స్పెక్టర్లను ఆదేశించారు.
ప్రధానంగా శివారు ప్రాంతాలపై దృష్టి సారించాలన్నారు. ఎన్జీఓ కాలనీలో త్రాగునీటి సరఫరాపై అందిన ఫిర్యాదుని డీఈఈ నేరుగా పరిశీలించి పరిష్కారం చేయాలన్నారు. కమర్షియల్ సంస్థలు వ్యర్థాలను రోడ్ల మీద వేయకుండా నోటీసులు ఇవ్వాలని, పునరావృతమైతే భారీ అపరాధ రుసుం విధించాలన్నారు. తొలుత జీఎంసీ ప్రధాన కార్యాలయంలో డివిజన్ల వారీగా అదనపు కార్మికులు, వాహనాలను కేటాయింపుని పరిశీలించి తగు ఆదేశాలు జారీ చేశారు. చెట్లు కొట్టివేయడం కారణంగా రేపు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విజయవాడ రోడ్, ఎన్టీఆర్ కాలనీ, మంగళదాస్ నగర్, అంబేద్కర్ నగర్, అరుంధతి నగర్, నవభారత్ కాలనీ ఏరియాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని డీఈఈ పిహెచ్ ఖాన్ తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాల్సిందిగా కోరారు. అమరావతి రోడ్లోని అన్నా క్యాంటీన్ను కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్లో ప్రతిరోజు నిర్దేశిత సమయంలో ఆహారం అందించాలని అక్షయపాత్ర సిబ్బందికి స్పష్టం చేశారు. క్యాంటీన్కు వచ్చి ప్రజలు తమ అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి తెలియచేయవచ్చునని తెలిపారు. జాతీయ బీసీ బహుజన ఫ్రంట్ నాయకులు ప్రభుత్వ ఉన్నతాధికారులకు వినతిపత్రం అందించారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే విగ్రహాన్ని హిందూ కాలేజ్ సెంటర్ రోడ్డు కూడలికి మార్చి ఐలాండ్ నిర్మించి సావిత్రిబాయి ఫూలే విగ్రహాన్ని ఆవిష్కరణ చేయాలని, మిర్చాడ్ ఎదుట గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన స్థలంలో ఫూలే భవన నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ప్రతి నియోజకవర్గంలో 100 నుంచి 300 పడకల ఆసుపత్రుల నిర్మాణం ప్రణాళికలు పూర్తి చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు వెల్లడి. ఇన్ఛార్జ్ మేయర్ సజీల అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం. 516 కోట్ల మిగులుతో 1534 కోట్ల అంచనా బడ్జెట్కు ఆమోదం. వీధి కుక్కల నియంత్రణపై కౌన్సిల్లో వాడివేడి చర్చ. జంతు ప్రేమికుల సంఘాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయం. స్వర్ణభారతి నగర్లో కుక్క దాడిలో మరణించిన బాలుని కుటుంబాన్ని పరామర్శించిన నేతలు, అధికారులు. 5 లక్షల ఎక్స్గ్రేషో అందించిన ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కమిషనర్ శ్రీనివాసులు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.